హాయ్ అండి, అందరికీ నా వందనాలండి. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. ఈరోజు అంశం, కాకి వలె ఉన్నావా లేక పావురం వలె ఉన్నావా? లోకం అంతరించిపోకుండా ఈ భూమి మీద మానవుల మనుగడ ఉండాలి అని నీతిపరుడైన దేవునితో నడిచిన నోవాహును అతని కుటుంబాన్ని జలప్రళయం నుండి దేవుడు ఓడలో రక్షించగా, భూమిపై నీరు ఇంకిపోయిందో లేదో చూసి రావడానికి నోవాహు ఒక కాకిని ఓడ నుండి బయటికి పంపించగా, అప్పటి వరకు తనని భద్రముగా కాపాడి సంరక్షించిన నోవాహుకి సందేశాన్ని అందించవలసిన కాకి దాని బాధ్యతను మరిచి భూమిపై నీళ్లు ఇంకిపోయే వరకు ఇటు అటు తిరుగుచుండెను. కానీ ఒక నల్ల పావురమును బయటికి పంపించగా అది మాత్రం త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకును తీసుకుని వచ్చింది. ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. అది బయటికి వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవుటకు ఇటు అటు తిరుగుచుండెను. నల్లపావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమునది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయేనని నోవాహు తెలుసుకొనెను. ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు మనకి కనిపిస్తుంది. ఓడ దేవుని ప్రణాళికకు, ఓడ దేవుని రక్షణకు, ఓడ తల్లి గర్భమునకు, ఓడ పరలోకమునకు, యేసుక్రీస్తు వారికి సూచనగా సాదృశ్యంగా ఉంటే, దేవుడు కూడా నిన్ను నన్ను ఒక కాకి వలె పావురం వలె ఈ లోకానికి పంపించగా నీవు నేను ఎలా జీవిస్తున్నాం? కాకి తన బాధ్యతను విస్మరించి లోకంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నది. ఈ లోకంలో అటు ఇటు తిరిగేది సాతాను. 1 పేతురు 5:8, యోబు 1:6-7 వచనాల్లో మనకి కనిపిస్తుంది. ఈ లోకంలో స్థిరమైన బుద్ధి లేకుండా ద్వంద్వ స్వభావం, ద్వంద్వ మనస్తత్వం కలిగి ఉండేది బుద్ధిహీనులు, అవిశ్వాసులు. యేసుక్రీస్తు రక్తముచే కడగబడిన మనము బుద్ధిహీనముగా కాకి వలె ఈ లోకంలో తిరుగుతున్నామా? ద్వంద్వ స్వభావము కలిగి, 2 తలంపులు కలిగి, లోకము మరియు దేవుడు, డబ్బు మరియు దేవుడు అంటూ ఇద్దరికి దాసులుగా ఉండాలని తాపత్రయపడుతున్నామా? పావురము దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు, యేసుక్రీస్తు వారిచే లోకానికి పంపబడిన శిష్యుల వలె ఈ లోకంలో దేవుని రాయబారి వలె సూచనగా ఉన్నది. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. సాదృశ్యంగా ఉన్నది. మరి దేవునిచే లోకానికి సువార్త ప్రకటించుటకు పంపబడిన నీవు నేను ఎలా ఉన్నా? ఇస్కరియోతు యూదా లోకముతో కలిసిపోయాడు. మిగిలిన శిష్యులు దేవునికి నమ్మకమైన పరిచారకుల వలె ఉండి దేవుని కొరకు మరణించారు. నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనముండు వంటివాడు, తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చేయును అని వాక్యం సెలవిస్తుంటే నీవు నేను ఎలా విన్నాం? ప్రియ సహోదరుడా, సహోదరి, పావురము తన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఈ లోకంలో అటు ఇటు తిరగక, పరిశుద్ధతను కోల్పోక, తాను ఎందుకు భూమిపైకి పంపించబడిందో తన బాధ్యతను మరువక జీవించి తన పని ముగించింది. రక్షింపబడిన నీవు నేను ఇదే విధముగా పావురం వలె మన బాధ్యతను మరువక నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నామా? సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనపై ఉన్నదని మరువక అన్యులకి, లోకానికి సువార్తను ప్రకటిస్తున్నామా? పావురం వలె మన పరిశుద్ధతను మనం కాపాడుకొనగలుగుచున్నామా? ఒకసారి ఆలోచిద్దామా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ వాక్యం ఈరోజు మీతో మాట్లాడుతూ ఉంటే దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడే ఒక తీర్మానం తీసుకో. ప్రభువా, నేను పావురం వలె ఉంటానయ్యా అని నిర్ణయించుకున్నట్లయితే నీవు లోకానికి పంపబడిన ఒక శిష్యుడివే, ఒక నమ్మకమైన రాయబారివై ఉన్నావు, ఒక నమ్మకమైన పనివాడిగా ఉన్నావు. అలా ఉంటే ఖచ్చితంగా దేవుని ఎదుట నిత్య మహిమలో ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతావు. ఒకవేళ కాకి స్వభావం నీలో ఉంటే మార్చుకుంటావని ఆశిస్తున్నాను. అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.